మీకు వచ్చేసి హెచ్టిఎంఎల్ టేబుల్. సో టేబుల్ ఎలా డ్రా చేయాలి కోడింగ్ అనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా. సో డైరెక్ట్ నేను కోడ్కి వెళ్ళిపోతాను. ఓకేనా. ఇప్పుడు మనకి బాయిలర్ రావాలంటే ఎస్కలేషన్ మార్క్ ఎంటర్. ఓకేనా. ఇప్పుడు టేబుల్ ట్యాగ్ ఎలా ఇవ్వాలి? టేబుల్ అని ఇచ్చి ఎంటర్ అని ఇవ్వాలి. ఎంటర్ ఇచ్చి ఈ టేబుల్ ట్యాగ్లోనే రాయాలి టేబుల్ అనేది. ఎలా అంటే టీఆర్ అంటే టేబుల్ రో. ఓకేనా. మరి టీడీ అంటే టేబుల్ డేటా. డేటా అంటే మనం ఇప్పుడు నెక్స్ట్ లైన్ రావాలంటే కంట్రోల్ డి, కాపీ పేస్ట్ అనమాట. ఓకేనా. ఓకే నెక్స్ట్. ఇప్పుడు ఇంకో రో రావాలంటే టీఆర్, మళ్ళీ టీఆర్లో టీడీ అంటే టేబుల్ డేటా సి, మళ్ళీ కంట్రోల్ డి. ఓకేనా. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఆన్లైన్లో చూద్దాం ఎలా అని. సో ఇక్కడ మనం గో లైవ్ అని ఇస్తాం. గో లైవ్ అని ఇచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది ఏబిసి. ఇక్కడ దీనికి బార్డర్స్ లేవు. సో బార్డర్స్ లేవు కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ బార్డర్స్ ఇవ్వాలి. ఇక్కడ టేబుల్కి ఇవ్వాలి బార్డర్స్, టియర్ కాదు. టేబుల్ కాబట్టి బార్డర్ 1 అని ఇస్తే ఇక్కడ బార్డర్స్ వచ్చేస్తాయి. ఓకేనా. దీనికి విడ్త్ కూడా ఇవ్వచ్చు. విడ్త్ వచ్చేసి 80%. 100% 20% తీసేస్తే 80% అనమాట. సో ఇలా ఇక్కడ ఇది ఇంత 20%. ఓకేనా. ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ పెట్టాలి డేటాని. సో డేటాని ఏ కాకుండా కొంచెం ఎక్కువ పెట్టాలి డేటా. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను కొంచెం మ్యాటర్ తీసుకుంటాను. సో కంట్రోల్ సి, ఇక్కడ కంట్రోల్ వి, ఇక్కడ కూడా కంట్రోల్ వి. సో ఇక్కడ చూడండి వచ్చేసింది కదా. ఇప్పుడు మనము టిఆర్కి అలైన్ కూడా ఇవ్వచ్చు. అలైన్ వచ్చేసి లెఫ్ట్ అని ఇస్తే, ఇక్కడ లెఫ్ట్ అని పడలేదు, సారీ. సో లెఫ్ట్ నుంచి వస్తుంది అనమాట అలైన్ లెఫ్ట్. టిఆర్ సారీ టిఆర్ కాదు, టీడీకి అలైన్ లెఫ్ట్. సో లెఫ్ట్, సారీ లెఫ్ట్ నుంచి ఉంది కదా ఆల్రెడీ. అలైన్ రైట్. సో రైట్ నుంచి వస్తుంది అనమాట. ఓకేనా. రైట్. సో ఈ టీఆర్ మొత్తం రైట్ వెళ్ళి, ఒకవేళ టీఆర్ కాకుండా ఓన్లీ టీడీ మాత్రమే, ఇది మాత్రమే పోవాలి అంటే ఇప్పుడు లెఫ్ట్. సార్ ఇక్కడ కూడా అలైన్ లెఫ్ట్ అని ఇచ్చినామని సార్. ఓన్లీ ఇది ఒక్కటి లెఫ్ట్ నుంచి వస్తుంది, ఇదంతా రైట్కి వచ్చేస్తుంది. ఓకేనా. అలా మనం చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. సో నెక్స్ట్ సెల్ ప్యాడింగ్. సెల్ ప్యాడింగ్ ఎంత? 20 పిక్సెల్స్ ఇస్తాం. సెల్ ప్యాడింగ్ అంటే ప్యాడింగ్ అనమాట. ఈ సెల్ యొక్క ప్యాడింగ్ 20 పిక్సెల్స్. ఓకేనా. ఇక్కడ సెంటర్ కూడా పెట్టుకోవచ్చు. అలైన్ సెంటర్ అని కూడా పెట్టుకోవచ్చు. సెంటర్ అంటే మొత్తం సెంటర్కి వచ్చేస్తుంది. అలైన్ సెంటర్. సో అన్ని సెంటర్కి వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. ఈ టీఆర్ మాత్రమే, ఈ టీఆర్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. అలైన్ సెంటర్. సో సెంటర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ టీడీకి మనం హైట్ పెంచాలి అనుకుంటే హైట్ అని ఇవ్వచ్చు. హైట్ అని ఇచ్చేసి ఒక 400 పిక్సెల్స్ ఇవ్వచ్చు. సో హైట్ పెరుగుతుంది. ఓకేనా. ఈ హైట్ పెరిగినాక కూడా మనం ఏం చేయాలంటే అలైన్ టాప్ ఇవ్వాలి. విఅలైన్ కూడా ఇవ్వచ్చు. విఅలైన్ టాప్ ఇచ్చామంటే టాప్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇక్కడ సెంటర్ తీసేసి రైట్ అని ఇచ్చినా కూడా సో రైట్ అని ఇచ్చేస్తే టాప్ వెళ్ళిపోతుంది. లేదంటే లెఫ్ట్ ఇచ్చిన లెఫ్ట్. ఓకేనా. సో ఇలా మనం ఎలా అయినా చేసుకోవచ్చు. నేను మీకు నోట్స్ ఇచ్చాను, ఆ నోట్స్ ప్రకారంగా మీరు చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా.